ఏపీ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసింది. రేపు సాయంత్రంలోగా అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. మరో సీటు కావాలని టీడీపీ ముందు బీజేపీ ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పనిచేయాలని పార్టీ పెద్దలు నేతలకు దిశానిర్దేశం చేశారు. అందరి సేవలను పార్టీ గుర్తుపెట్టుకుంటుందని, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు. కూటమి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పురంధరేశ్వరి నేతలకు పిలుపునిచ్చారు. దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయడం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు, ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్లేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పార్టీ అభ్యర్థుల గెలుపుతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచే పనిచేయాలంటూ కూడా ఇప్పటికే అగ్రనేతలతో పాటు పురంధేశ్వర్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏపీ సీనియర్లకు సంబంధించి అలకబూనిన నేపథ్యంలో కూడా అగ్రనేతలు నేరుగా రంగంలోకి దిగిలింది, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఈ సమావేశంలో మరొక అంశం తెర మీదకి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు అటు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాల వరకు కూడా ఇప్పటివరకు ఇప్పటికే 6 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. 10 అసెంబ్లీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ 11 స్థానాల్లో పోటీ చేస్తున్నామంటూ కూడా కొత్త ప్రకటన అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు 10 అసెంబ్లీలు మాత్రమే పోటీ చేస్తారంటూ కూడా చర్చకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ 11వ సీటు కూడా టీడీపీని అడుగుతున్నాము, టీడీపీని అడిగిన తర్వాత వారు ప్రకటన చేస్తే కనుక ఖచ్చితంగా 11 సీట్లకు సంబంధించి బీజేపీ పోటీ చేస్తుందంటూ కూడా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సీనియర్లకు సంబంధించి ఎవరైతే ఎంపీ సీట్లు రాని సీనియర్లు ఉన్నారో ఇప్పటికే వాళ్ళు అలకబోవడం జరిగింది. ఇప్పటికే జీవీఎల్తో పాటు సోము వీర్రాజు, సత్యకుమార్తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి సీనియర్ నేతలంతా కూడా దాదాపు ఇవాళ పదాధికారుల సమావేశానికి గైరాజరైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంపీ అభ్యర్థులు ప్రకటిస్తున్న సమయంలోనే వారంతా కూడా ఢిల్లీలోనే ఉండడం, ఢిల్లీలో ఉన్న సమయంలో కూడా పెద్దలతో మాట్లాడిన సందర్భాల్లో కూడా సీటు ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డాం కాబట్టి తమకు ప్రయారిటీ ఇవ్వాలంటూ కూడా ఇటీవల లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఏదైతే ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తారంటూ కూడా వారంతా అలకబూడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 11వ సీటుకి సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు ఉదయం కల్లా ఏదైతే మిగిలిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సీట్లు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.